మీకు నెలల తరబడి దగ్గు అనేది వస్తుందా? ఇది సాధారణ విషయం అయితే కాదు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఏంటో ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. అలాగే మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మన అకౌంట్‌ని ఫాలో అయిపోండి. నెలల తరబడి దగ్గు రావడానికి మెయిన్ కాజెస్ ఏంటంటే అలర్జీసు, దుమ్ము, పొగ ప్రభావం. అలాగే ఎక్కువ పెర్ఫ్యూమ్స్, చల్లని గాలి ఇవి గొంతులో ఎప్పుడు కూడా ఇరిటేషన్ అనేవి పుడుతూ ఉంటాయి. ఇంకా కఫం అనేది ఎక్కువగా ఉండడం వలన అంటే పోస్ట్ నేజల్ డ్రిప్స్ ముక్కులో కఫం గొంతులోకి రావటం, ముఖ్యంగా రాత్రి దగ్గు ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. ఆస్తమా రాత్రిపూట లేదా చలికాలంలో దగ్గు అనేది ఎక్కువ వస్తుంది. అలాగే శ్వాస తీసుకోవడంలో కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా జెడ్ అంటే యాసిడ్ రిఫ్లెక్షన్స్ వలన కూడా కడుపులో ఆమ్లం గొంతులోకి రావడం అనేది జరుగుతుంది. పడుకున్నప్పుడు దగ్గు ఎక్కువ వస్తుంది. ఇంకా సైనటిస్ అంటే తలనొప్పి, ముక్కు బ్లాక్ అవ్వటం, అలాగే మందమైన కఫం రావడం అనేది జరుగుతుంది. ఇంకా ఇన్ఫెక్షన్స్ పూర్తిగా నయం కాకపోవడం వలన అంటే పాత జలుబు, బ్రోంకైటిస్ ఇట్లాంటివి, ఇంకా టీబీ అంటే క్షయ, చాలా రోజులు దగ్గు ఉంటే కనుక మీరు తప్పకుండా చెకప్ చేయించుకోండి. అలాగే స్మోక్ చేయడం, ఇంకా ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఊపిరితిత్తులకు ఇరిటేషన్, అలాగే పొడి దగ్గు లేదా కఫంతో దగ్గు అనేది వస్తుంది. దీనికి నివారణలు మంచి హెల్త్ టిప్స్ ఏంటంటే హాట్ వాటర్ తాగడం. రోజుకి హాట్ వాటర్ 2 సార్లు తాగండి. ఇట్లా తాగడం వలన గొంతు ఇరిటేషన్ అనేది తగ్గుతుంది. అలాగే నార్మల్ వాటర్ కూడా 6-8 గ్లాసెస్ తాగండి. అలాగే ఆవిరి పట్టండి. రోజుకి 1-2 సార్లు ఆవిరి పట్టడం ద్వారా ముక్కు అలాగే గొంతులో ఉన్న కఫం అనేది తగ్గుతుంది. ఇంకా తేనె ప్లస్ అల్లం, ఒక చెంచా తేనెని హాట్ వాటర్లో కలిపి తాగడం వలన కఫం అనేది పోతుంది. అలాగే కొద్దిగా అల్లం రసం కూడా తాగండి. ఇట్లా అల్లం రసం తాగడం వలన కఫం అనేది బయటకు రావడానికి అవకాశం ఉంటుంది, తగ్గుతుంది కూడా. అలాగే దగ్గు తగ్గడంలో కూడా ఇది మాకు బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే చల్లని ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఫ్రిడ్జ్ వాటర్ ఇవి కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయండి. ఇంకా పొగ, దుమ్ముకి దూరంగా ఉండండి. మాస్క్ని యూజ్ చేయండి. అలాగే ఇంటిని కూడా శుభ్రంగా పెట్టుకోండి. మీరు తినే అలవాట్లు కూడా చేంజ్ చేసుకోవాలి. అవి ఎలా అంటే రాత్రి చాలా ఆలస్యంగా భోజనం చేయడం అనేది మీరు అవాయిడ్ చేయండి. ఎర్లీగా తినండి. మసాలా ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ తగ్గించండి. తిన్న వెంటనే పడుకోకుండా లిటిల్ బిట్ వాక్ చేసి పడుకోవడం అనేది మంచిది. అలాగే మీరు ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలంటే ఈ సిమ్టమ్స్ అన్నీ కనుక మీకు 3 వారాల కన్నా తగ్గకపోతే, ఎక్కువ ఉంటే, దగ్గుతో పాటు రక్తము, కఫము, అలాగే మీరు బరువు తగ్గుతున్నా అనిపిస్తే, రాత్రిపూట ఎక్కువ చెమటలు పడితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి.